భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలి. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి షలీం బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ చట్టం 1996ను 2006 సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో అమల్లోకి తెచ్చి గత ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు 12 రకాల సౌకర్యాలు కల్పించి లేబర్ డిపార్ట్మెంట్స్ ద్వారా క్లెయిమ్లు పరిష్కారం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ 2019 సంవత్సరంలో జగన్ ప్రభుత్వం హయాంలో సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ జీవో నెంబర్ 1214ను ప్రవేశపెట్టి కార్మికులకు అన్యాయం చేసి బోర్డు నిధులు ప్రభుత్వ అవసరాలకు వాడుకొని సుమారు 46,000 క్లెయిమ్లకు నిధులు మంజూరు చేయకపోవడం వలన కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఇసుక కొత్త పాలసీ తెచ్చి సరఫరా నిలిపివేయడం వలన 32 మంది కార్మికులు అసూవులు బాచారు. దానికి తోడు ఇసుక రేటు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వలన చేతి నిండా పని లేక సంవత్సరాల పాటు కార్మికులు అర్ధ ఆకలితో అలమటించడం జరిగింది. ఆ సమయంలో కార్మికుల బాధలను తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులను ఆదుకుంటామని ప్రకటించి గెలిచిన తర్వాత ఇసుక ఉచిత కూటమి ప్రభుత్వం ఇవ్వడం పట్ల మా సంఘం హర్షం తెలియజేస్తూ ఉంది. కనుక మా యందు దయ ఉంచి జీవో నెంబర్ 1214ను రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లకు పరిష్కారం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం బి కొత్తకోట మండల తహసీల్దార్ బాబాజాన్కి వినతిపత్రం అందజేసిన వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కార్యాలయాల వద్ద మన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన అలాగే సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని అలాగే సంక్షేమ బోర్డులో ఉన్న క్లెయిమ్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర పిలుపులో సంఘం పిలుపులో భాగంగా ఈరోజు బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి భవన నిర్మాణ కార్మికులు అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులకి విప్లవ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందర భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము మమ్మల్ని గాన మీరు గెలిపిస్తే మేము వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేస్తాం, అలాగే మీ సమస్యలను పరిష్కరిస్తాం, అలాగే మీ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని ఆ రోజు మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది అందరూ భవన నిర్మాణ కార్మికులు నమ్మారు. నమ్మి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ ఓట్లేసి గెలిపించారు. గెలిచి దాదాపు 14 నెలలు అవుతా ఉన్నా భవన నిర్మాణ కార్మిక సమస్యల పైన అలాగే సంక్షేమము పునఃప్రారంభం దాంట్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా